వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ టు ఇవాల్టి చీఫ్ గెస్ట్ రేవంత్ రెడ్డి గారికి మనస్పూర్వక ఆహ్వానం మా కాలేజ్కి విజిట్ చేసినందుకు చాలా సంతోషం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వాక్ చేస్తుంటే స్టూడెంట్స్ లో ఉత్సాహము, వారి అరుపులు, కేరింతలు చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఈనాడు మన కాకా గురించి, మన కాలేజ్ గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వబోతున్నాను. కాకా గురించి, కాకా గారి గురించి, కాలేజ్ గురించి ఎంత చెప్పినా చాలా చిన్నదాన్ని నేను చెప్పలేకపోవచ్చు పూర్తిగా. ఈ కాలేజ్ని 1973లో మన కాకా వెంకటస్వామి గారు స్థాపించారు. వారు ఎంతో పై ఎత్తు వరకు చదువుకోవాలనుకున్నా చదువుకోలేకపోయారు. 10th క్లాస్లోనే ఆయన ఎడ్యుకేషన్ ఇన్కంప్లీట్ కావాల్సి వచ్చింది ఆనాటి ఆర్థిక పరిస్థితుల వల్ల. కానీ ఆయన ఆ ప్యాషన్ ఏదైతే ఉందో, చదువుకోవాలనే తపన, బీదవారికి ఈ గతి ఎవరికి రాకూడదని ఆయన కేబినెట్ మినిస్ట్రీ, యూనియన్ మినిస్టర్స్ ఎన్నిసార్లు కూడా ఆ పొజిషన్లో కూర్చున్నా కూడా ఆయన కళ మర్చిపోకుండా 1973లో ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్థాపించారు. ఆయన బాబా అంబేద్కర్ గారి చాలా ప్రియమైన, ఈ వాజ్ హిస్ రోల్ మోడల్, కాకా గారి రోల్ మోడల్ అంబేద్కర్ గారు. అందుకనే అదే పేరుతోని ఈ ఇన్స్టిట్యూషన్ స్థాపించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు డొనేషన్ ఫ్రీ క్యాంపస్. ఏ బీదవారైనా వచ్చి ఇక్కడ తలుపు తడితే డెఫినెట్ గా ఇక్కడ న్యాయం జరుగుతుందనే విశ్వాసం 50 ఏళ్ల నుంచి కలిగిస్తున్నారు, కలిగిస్తూనే ఉంటాము. ఇక ముందు జనరేషన్స్ కూడా అదే దారిలో ఆయన చూపించిన మార్గంలోనే నడుస్తామని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇక్కడ చదివిన చాలా మంది పాలిటీషియన్స్ అయ్యారు, డాక్టర్లు అయ్యారు, యాక్టర్లు అయ్యారు, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు, ఐపీఎస్ ఆఫీసర్స్ అయ్యారు. సో ఇదంతా ఆయనకిచ్చే ట్రిబ్యూట్. మీరంతా స్టూడెంట్స్. ఇవాళ ఆయన చనిపోయిన రోజు డిసెంబర్ 22 మేము మా కాలేజ్ అల్యూమినై సెలబ్రేషన్స్ గా పెట్టుకున్నాము. అదే ఆయన గుర్తులో చేస్తున్నాము. ఎక్కడెక్కడ వారు వచ్చి మేము ఆనాటి మధుర స్మృతులు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అదే కాకా గారికి ఇచ్చే నివాళి. ఈ కాలేజీలో మేము చేసే కొన్ని పనులు చెప్పబోతున్నాం మీ ముందుకి. మా కాలేజ్ నుంచి స్టేట్ ర్యాంక్స్ కూడా వచ్చాయి. స్కూల్ నుంచి, జూనియర్ కాలేజ్ నుంచి, డిగ్రీ కాలేజ్ నుంచి ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఉత్సాహం కలిగి ప్యాషన్ చూపిస్తున్న వారికి డెఫినెట్ గా మేము అందరికీ స్పాన్సర్షిప్ ఇచ్చి మా వంతు సహాయం చేస్తున్నాము. ఒక్క పైసా కూడా డొనేషన్ లేదు. హలో, ఇక్కడ మా దగ్గర వచ్చే స్టూడెంట్స్ అంతా బీపీఎల్ ఫ్యామిలీసే. అందరికీ 40% స్కాలర్షిప్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. 60% వారి దగ్గర నుంచి పే చేయాల్సి వస్తుంది. కానీ అది కూడా పే చేయలేని బీద పరిస్థితి మా స్టూడెంట్స్ది. అందువలన వి హావ్ పుట్ అన్ ఆఫర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. 80% ఎవరైతే మార్క్స్ తెచ్చుకొని మాకు ఇస్తారో వారికి ఫ్రీగా ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ తరఫు నుంచి బహుమతిగా ఇస్తున్నాము. సో ఈ స్కీమ్ మాక్సిమం స్టూడెంట్స్ తీసుకుంటున్నారు, బెనిఫిట్ చేస్తున్నారు. 80% రీచ్ అవుదామనే తపనతోటి 90% దాకా కూడా వెళ్ళిపోతున్నారు. సో మా స్టూడెంట్స్ అన్నిట్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో ఏవైనా తీసుకోండి ముందంజలోనే ఉన్నారని గర్వంగా చెప్తున్నాను. మా స్కూల్ వాచ్మెన్ కూతురు, షీ వాజ్ ద స్కూల్ టాపర్. అట్లనే మాకు లాస్ట్ ఇయర్ జూనియర్ కాలేజ్ 2nd ర్యాంక్ స్టేట్ వైజ్ వచ్చింది కూడా. ఒక ఆటో డ్రైవర్ సన్ అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాము. ఎందుకంటే ప్రైవేట్ కాలేజెస్ లో చదివే చదువులు వేరు, కానీ ఇక్కడ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. మేనేజ్మెంట్ ఇస్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ ద అమేజింగ్ ఫ్యాకల్టీ వీ హ్యావ్. వన్ గుడ్ క్లాప్ ఫర్ ఆల్ మై ఫ్యాకల్టీ మెంబర్స్. మన ఫ్యాకల్టీ ఇంత బాగా ఉన్నందుకు, వాళ్ళు ఇంత ప్యాషనేట్ గా, వాళ్ళు కూడా కాకా వెంకటస్వామి గారు చూపించిన దారిలోనే చూస్తూ అదే బాటలో నడుస్తూ ఇంత మంచి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ కార్పొరేట్ కాలేజెస్ తో ధీటుగా ఇస్తున్నందుకే ఇవాళ మా స్టూడెంట్స్ ఇంత బాగా షైన్ అవుతున్నారని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాము. సో అలాగే ఇక్కడ తెలిసింది ఏంటంటే 10th క్లాస్ తర్వాత స్టూడెంట్స్ డిస్కంటిన్యూ చేయబడుతున్నారు. ఈ ప్యాటర్న్ ఏంటని అర్థం చేసుకోవడానికి చూస్తే 10th వరకు వాళ్ళు ఫ్రీగా చదువుతున్నారు. ఇట్స్ అ గవర్నమెంట్ స్కూల్. సో అబ్సల్యూట్లీ ఏమి పే చేయకుండా వాళ్ళు చదివేవారు. 10th అయిపోగానే వాళ్ళు ఇంటర్మీడియట్ లో అడ్మిషన్స్ చేస్తున్నారా అని చూస్తే ప్యాటర్న్ అక్కడికి బ్రేక్ అయిపోతుంది. కాబట్టి మేము వీ హావ్ టేకెన్ ఎ డెసిషన్. ఎంతమంది 10th క్లాస్ పాస్ అవుతారో స్టూడెంట్స్ అంతమందిని స్కాలర్షిప్ ఇచ్చి జూనియర్ కాలేజ్లో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతోంది. సో వీఆర్ సీయింగ్ అన్ అమేజింగ్ రిజల్ట్స్ ఇన్ ద అడ్మిషన్స్.
ఆఫ్ జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ అండ్ లా కాలేజ్. మా లా కాలేజ్ నేషనల్ లెవెల్లోనే టాప్ 25లో ఉందని ఇండియా టుడే సర్వేలో చెప్పడం జరిగింది. మా లా కాలేజ్లో కూడా జూనియర్ సివిల్ జడ్జెస్ లాస్ట్ ఇయర్ 4 మా కాలేజ్ నుంచే వచ్చారని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. సో we are slowly doing our bit of whatever we can, but స్టూడెంట్స్ వారి సత్తా చూపించి మేము ఎందులో తక్కువ కాదు, కార్పొరేట్ కాలేజెస్ చదువు కంటే మేము ఇక్కడ చదువుకొని సక్సెస్ చూపిస్తామనే ధైర్యంగా అడుగులు ముందుకేస్తున్నారు. సో ఇవాళ ఇక్కడికి వచ్చి మీరందరూ, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరు నేను చెప్పలేకపోతున్నాను, కానీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఈ రోజు మా స్టూడెంట్స్ కి చైతన్యాన్ని ఇచ్చి మీ అందరూ సపోర్ట్ చూపిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మేనేజ్మెంట్ తరఫున, ఫ్యాకల్టీ తరఫున వీఆర్ వెరీ వెరీ హ్యాపీ and that you are sharing today's day with us. Thank you so much.